కొత్త శివకుమార్. మా నాన్నగారి పేరు సుట్ట కృష్ణయ్య. నేను 2021లో ఒక సర్వే నెంబర్ 848లో 1 ఎకర్ ల్యాండ్ కొన్నానండి. దాని లింక్ డాక్యుమెంట్ వచ్చేసి 2009 అండి. 654/2009 లింక్ డాక్యుమెంటు. దానికి హద్దులు వచ్చేసి ప్రభాకరు, పార్వతి జంగయ్య, బాలకిష్టయ్య ఉన్నారండి. దీనికి వచ్చేసి ఇప్పుడు 2014లో నాగరాజు గారు అని చెప్పి ఆర్మీ మేజర్, ఆయన 1 ఎకరా పొలం కొన్నాడు. ఆ 1 ఎకరా పొలము సేమ్ టైం మళ్ళీ అతనే 2019లో ఇంకొక ఎకరా పొలం కొన్నాడు. 2014లో ఉన్న ఎకరా నా ఎకరా కలిసి ఈ బౌండరీ అనేది చేసుకున్నాము. ఇద్దరి మధ్యలో ఏంటంటే పార్టీషన్ అనేది చేసుకోలేదు. ఎందుకు పార్టీషన్ చేసుకోలేదు అంటే ఒక 4-5 గుంటలు తక్కువగా ఉన్నందువల్ల ఇద్దరం కలిసి సర్వేకి వేసుకొని కంబైన్డ్గా చేసుకొని అప్పుడు మనం పార్టీషన్ చేసుకుందామని చెప్పేసి మొత్తం సరౌండింగ్ మాత్రమే వేసుకున్నాం. దాని తర్వాత ఆయన 2019లో ఇంకొక ఎకరా కొని 2 ఎకరాలు చూపించుకొని ఇప్పుడు మొత్తం 2 ఎకరాలు నాదే, నీకు సంబంధమే లేదు, నీ హద్దులు నాకు సంబంధం లేదు అని అంటున్నాడు. నా హద్దే ఉంది ఆయనకు, నా హద్దు ఏదైతే ఉందో ఆయనకు అదే ఉంది. అదే ఉన్నప్పుడు ఇప్పుడు ఆయన ఇది ప్రభాకర్ గారి భూమి వరకు మొత్తం కబ్జా చేసేసుకున్నాడు. నాకు 1 సెంటు కూడా భూమి లేదు అని చెప్తున్నాడు. నేను అందులో వ్యవసాయం చేసుకున్నాను, అన్నీ చేసుకున్నాను. ఇంతకుముందు కూడా 2023లో కూడా వీడియో ఫుటేజ్ కూడా ఉన్నాయి నా దగ్గర. పెద్ద మనుషులు మొత్తం కలిసి రాళ్ళు పాతిచ్చి అంతా చేసింది వీడియో ఫుటేజ్ కూడా ఉన్నాయి. సర్వే కూడా చేసుకున్నాం. ముగ్గురం కలిసి కంబైన్డ్గా సర్వే చేసుకుంటే ప్రభాకర్ గారు, హరిప్రసాద్ గారు, ఎక్స్-MRO అండ్ గవర్నమెంట్ ఎంప్లాయీ హరిప్రసాద్, ఆయన ఇద్దరు కలిసి సర్వేని ఆపేసి సర్వేకి దగ్గర రానియకుండా సర్వేర్లని చాలా నానా ఇబ్బందులు పెట్టారు మా ఫ్యామిలీని. అది అలాగే ఉన్నాక సరేలే మేము ఉండండి చూద్దాము, మనకు కొద్దిగానే ఉంది కదా, ఉన్నది 1 ఎకరా అందులోకి వెళ్ళి కూడా పోయిందని చెప్పేసి 2022లో ఏది బైపాస్ వచ్చింది, చించోలి బైపాస్ NS 147ది. దాంట్లో నాది ల్యాండ్ అక్విజిషన్ కింద 7 గుంటాస్ పోయింది. ఆ 7 గుంటాస్కి అమౌంట్ కూడా నాకు కాంపన్సేషన్ కూడా నా అకౌంట్లోకి పడ్డాయి క్లియర్ కట్గా. ఇది తీసుకొని నన్ను సతాయిస్తారని చెప్పేసి ఇలా ఎందుకు మనం లీగల్గా పోదాం, అతను ఆర్మీ ఉన్నాడు, ఆయన కూడా మనం ఇబ్బంది పెట్టకూడదు, ఆయన మేజర్ కాబట్టి ఉన్నత స్థానంలో ఉన్నాడు కాబట్టి ఆయన ఇబ్బంది పెట్టకూడదు అనే చిన్న ఉద్దేశంతో కోర్టుకి సంప్రదించడం జరిగింది. సార్ ఇలా ఇబ్బంది పెడుతున్నారు హద్దుల దగ్గర, ఏంది మా పరిస్థితి అంటే ఇంజెక్షన్ ఆర్డర్ అనేది వెరిఫై చేసి ఇంజెక్షన్ ఆర్డర్ అని ఇచ్చారండి. నాకు ఇంజెక్షన్ ఆర్డర్ తీసుకొని కూడా మొన్న నేను వ్యవసాయం చేశాను 30 రోజు దున్ని మొత్తం జొన్నలు వేసాను. ఇంజెక్షన్ ఆర్డర్తో జొన్నలు వేస్తే కూడా నెక్స్ట్ డేనే వచ్చేసి మొత్తం కడీలు పీకి పాడేసి మొత్తం నాశనం చేశారు సార్. జొన్న చేను మొత్తం నాశనం చేశారు. అది తీసుకెళ్ళి మనం పోలీస్ స్టేషన్లో పిటిషన్ ఇచ్చాను. సార్ నాది ఇట్లా ఇంజెక్షన్ ఆర్డర్ ఉంది, సో ఇలా ప్రాబ్లం ఉంది, నన్ను ఇలా ఇబ్బంది పెడుతున్నారు పర్సన్ అని చెప్పేసి నాగరాజు గారు అని చెప్పాను. ఏ పోలీస్ స్టేషన్? రూరల్ పోలీస్ స్టేషన్ SI విజయ్ గారికి అండ్ CI సార్ గారికి ఇచ్చానండి, గాంధీనాయక్ సార్ గారికి. వాళ్ళంటే మేము ఎంక్వైరీ చేస్తామని వచ్చి చూసి ఇవన్నీ చెప్పేసి వాళ్ళు ఏమంటున్నారు, బౌండరీ మొత్తం ఒక్కరి పేరు మీద ఉన్నట్టుంది కదా, మరి నీదేడా ఉంది, నీది కనిపించట్లేదు కదా అంటే, ఇద్దరి మధ్యలో పార్టీషన్ ఎందుకు చేసుకోలేదు, మీరు పార్టీషన్ చేసుకోవాలి కదా ముందే అంటే, సార్ సో భూమి కొంచెం తక్కువ ఉన్నందువల్ల మేము పార్టీషన్ చేసుకోలేకపోయినాము, అది మీ అండర్స్టాండింగ్ పైన ఉంది, దాని పేపర్ కూడా నా దగ్గర ఉంది సార్, డాక్యుమెంట్స్ అని చెప్పాను. వీడియో ఫుటేజ్లు అన్నీ ఇచ్చాను సార్కి, చూపించాను. కానీ వీళ్ళందరూ ఆ బౌండరీస్ ఒకటే చూస్తున్నారు తప్ప డాక్యుమెంట్ తీసుకొని ఎవరి హద్దులు ఏంటి చూడలేకపోతున్నారు. అసలు డాక్యుమెంట్లో చూడలేకపోతున్నారు. నా డాక్యుమెంట్ ముందర పెట్టాను, వాళ్ళ డాక్యుమెంట్ నడితే అంటే వాళ్ళు మా బ్యాంకులో ఉన్నాయి, లాకర్లో ఉన్నాయని చెప్పారంట. ఎంతసేపు సార్ లాకర్లోకి వెళ్ళి తీసుకురావడానికి? వాళ్ళు నా మీ బౌండరీ నాకు సంబంధమే లేదు, నాకు అలాగుంది అని చెప్తున్నారు. పిటిషన్ కూడా అదే ఇచ్చారు. అలాంటప్పుడు నా బౌండరీ వాళ్ళకి క్లియర్ కట్గా ఉంది. నేను ఇప్పుడు మెన్షన్ చేసి చూపిస్తాను. ఇది వచ్చేసి ల్యాండ్ అక్వైజిషన్ లెటర్ అండి. 7 గుంటాస్ పైన ల్యాండ్ అక్వైజిషన్ కలెక్టర్ గారి నుంచి వచ్చింది. కోర్టు నుంచి ఇంజెక్షన్ ఆర్డర్ సార్. ఇది ఇంజెక్షన్ ఆర్డరు. విత్ వీడియో ఫుటేజ్ కూడా నా దగ్గర ఉంది. అదే మళ్ళీ వాళ్ళు బౌండరీ బాగుంటే మీరు సార్ చెప్పారు కదా CI గారు, దానిలోకి వెళ్ళకుండా సర్వే చేసుకోమని చెప్పారు కదా, మరి ఎందుకు పీకుతున్నారు అంటే, నాకు CI సార్ గారు చెప్పారు, DSP గారు చెప్పారు క్లియర్ కట్గా, మీరు వెళ్తే వెళ్ళుకుపోండి, అడగపోండి, ఏం చేస్తారో చేసుకోండి, వాళ్ళే పీకి నన్ను పాతుకోమని చెప్పారు అన్న. కోర్టు ఆర్డర్ మీకు అనుకూలంగా ఉందా? నాకు అనుకూలంగానే ఉంది సార్. ఇంజెక్షన్ ఆర్డర్ నాకు అనుకూలంగానే ఉంది. నెక్స్ట్ మంత్ 9th వరకు ఉంది సార్. నెక్స్ట్ మంత్ 9th వరకు ఉంది కోర్టు ఆర్డర్ వచ్చేసి. ఇలా క్లియర్ కట్గా వీడియో ఫుటేజ్ కూడా ఉంది. పోలీసు వాళ్ళు మీకు సహకరించట్లేదు? పోలీసు వాళ్ళు నాకు సహకరించట్లేదు. అక్కడ మేజర్ ఆర్మీ అని చెప్పేసి అక్కడ చూస్తున్నారు తప్ప ఈ బౌండరీస్ ఎవరికి ఉన్నాయి, బౌండరీస్ ఎవరి హద్దులు ఎవరికి ఉన్నాయన్న చూడట్లేదు. ఇప్పుడు అతను ఏమంటున్నారు, నీ బౌండరీస్ ఇవి కాదు, అవతలకి వెళ్ళు అంటున్నారు. అవతల ఎవరి దానికి వెళ్ళాలి? నాకు అమ్మింది మీరే, నాకు బౌండరీ చూపించింది మీరే, దాని వీడియో ఫుటేజ్ కూడా ఉంది.
బౌండరీ చూపించి కడిలు పాతింది కూడా మీరే. ఈరోజు మళ్ళీ మీరు తీసుకెళ్ళి అవతలికి వెళ్ళండి అంటే ఎక్కడికి వెళ్ళాలి అదేదో మీరే చూడండి, మీరే చూపించండి. నేను ఇది కాకుండా అవతలికి వెళ్తాను, ఇదే సర్వే నెంబర్ పైన అప్పనపల్లిలో ఉంది పదండి అంటే ఆడికెళ్ళి కూర్చుంటా. మీరు బౌండరీ వాదించండి, ఇచ్చింది మీరే కదా. ఇప్పుడు మీకు ఎవరి నుంచి ఇబ్బంది కలుగుతుంది? ఇప్పుడు మేజర్ నాగరాజు గారు సర్వే చేయకుండా ప్రభాకర్ గారు, హరిప్రసాద్ గారు చాలా ఇబ్బంది పెడుతున్నారు సార్. సర్వేని కానివ్వట్లేదు. దీనికోసం మళ్ళీ సుజిత్ యాదవ్ అనే పర్సన్ కూడా మిడిల్లో ఉన్నాడు సార్. మెయిన్ ల్యాండ్ వచ్చేసి వాళ్ళ ఫాదర్ గారి పేరు మీద ఉంది. ఆయన చేసింది మొత్తం సుజిత్ గారు కూడా చేస్తున్నారు. చాలా ఇబ్బంది పెడుతున్నారు. నేను ఒక అడ్వకేట్ని అన్నట్లు చెప్తున్నారా మరి ఏందో తెలియట్లేదు, కానీ నేను ప్రతి ఒక్కరికి గౌరవిస్తాం సార్. మా ఫ్యామిలీ ఎవరు ఎంక్వైరీ చేసుకున్నా మా ఫ్యామిలీ ఎలాంటిదని అందరూ తెలుసు. కానీ మేము లీగల్గానే పోయినా ఏనాడు కూడా మేము గొడవకు రాలేదు, ఏమీ చేయలేదు. కానీ మమ్మల్ని ఇంత నరకమనే చూపిస్తున్నారు. నాకు కూడా మీరు ఏం కోరుకుంటున్నారు ఇప్పుడు? నా పొజిషన్ నాకు ఉండాలి, ఎట్టి పరిస్థితుల పొజిషన్ నాకు ఇచ్చేసి సర్వే చేయండి, సర్వే చేపియండి అధికారులే. సర్వే చేయించి లేదు నా పొజిషన్ ఇది కాదు అంటే మీరు ఏదో చూపిస్తే నేను ఉంటాను, ఇబ్బంది లేదు. ఇప్పుడు నా పొజిషన్ మాత్రం నేను ఉంటాను ఎట్టి పరిస్థితుల. గవర్నమెంట్ నుంచి ఎంత అమౌంట్ వచ్చింది? 8,86,000 వచ్చిందండి నా దగ్గర. నాకు 7.3 గుంటాస్ పోయింది. నా అకౌంట్కే వచ్చింది ఫండ్ కూడా. ఇంజక్షన్ ఆర్డర్ కూడా క్లియర్ కట్గా నాకే ఉంది. ఆ పొజిషన్లో కూడా నేనే ఉన్నాను. జొన్న పంట కూడా వేసాను మొత్తము. ఇప్పుడు మీరు ఇంజక్షన్ ఆర్డర్ తీసుకుని పోయినప్పుడు సంబంధించిన వాళ్ళు ప్లాట్ కాయిదాలు సబ్మిట్ చేస్తారు కదా, చేశారా అక్కడ? నోటీసులు పంపించారు సార్. సబ్మిట్ చేశారా లేదా తెలియదు కానీ నోటీసులు అయితే పంపించారు సార్. లీగల్ నోటీసులు అయితే పంపించారు వాళ్ళకి పంపించారు. ఏమైనా రెస్పాన్స్ ఇచ్చారా వాళ్ళు? అది మనకు అడ్వకేట్ గారికి తెలుసు కానీ మనకు తెలియదు సార్. అది దీన్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఒకవేళ నాకు కనుక న్యాయం జరగకపోతే అతను ఒక సెల్ఫీ వీడియో పెట్టారు సార్. ఆర్మీ మేజర్ నాగరాజు అని చెప్పేసి ఒక డ్రెస్ కోడ్లో ఆయన ఉన్న పొజిషన్కి ఆయన డ్రెస్ కోడ్లో ఒక సెల్ఫీ వీడియో పెట్టారు. ఏమని పెట్టారు? నేను మేజర్ని 30 years నుంచి చేస్తున్నా, నా ఫ్యామిలీ నేను ఒక 2011లో ఇట్లా ఒక ల్యాండ్ కొన్న 2 acres. అది చాలా నన్ను ఇబ్బంది పెడుతున్నారు. సొంత శాంతన్న, సొంత శివకుమార్, సొంత కృష్ణయ్య రౌడీలతో వచ్చి నన్ను బ్లాక్మెయిల్ చేస్తారు, మా ఫ్యామిలీని ఇబ్బంది పెడతారని చెప్పారు. 2011లో ఆయన ఇంతవరకు 1 సెంటు కూడా భూమి కొనలేదు. ఆయనకున్నది 2014లో 1 ఎకరా, 2019లో 1 ఎకరా కొన్నాడు. అలాంటిది 2011లో ఎలా కొంటారని చెప్పారు. ఎలా కొంటారండి? ఆయన రిటైర్ ఎన్ని సంవత్సరాలు? రిటైర్ కాలేండి, ఇప్పటికీ డ్యూటీలో ఉన్నాడు. నేను ఫోన్ చేస్తే ఎస్పీ అయినా వచ్చి కూర్చోవాల్సిందే, చెప్పాల్సిందే, నేను మేజర్ని అని బెదిరిస్తున్నాడు. సార్ హద్దులు చూడండి సార్. నాకు భూమి ముఖ్యమని కాదు, హద్దులు చూడండి. ఎవరిది ఏందన్నా చూసుకోండి. నేను పొజిషన్లో ఉన్నా, ఆయన ఉన్నాడు, నేనున్నా. సర్వే చెప్పండి మీరే. నిన్న ఎస్పీ గారికి కంప్లైంట్ ఇచ్చాను, కలెక్టర్ మేడం గారికి కూడా కంప్లైంట్ ఇచ్చాను. నైట్ మళ్ళీ ఇవన్నీ పీకేసి నా మీద రిటర్న్ పిటిషన్ పెట్టాను. నాకు మీ మీద ఏమైనా కేసు ఫైల్ చేసిందా? కేసు ఫైల్ చేశారా లేదా తెలియదు కానీ నాకైతే మార్నింగ్ మా బాబాయ్ గారికి కాల్ చేశారు. ఇందులో ఇంకో విషయం ఏంటంటే మా సొంత శాంతన్న అనే పర్సన్ మా బాబాయ్ గారు సొంతం, మా నాన్న వాళ్ళ తమ్ముడు. ఆయన ఇంతవరకు ల్యాండ్ దగ్గరికి రాలేదు, ల్యాండ్ పైన ఎలాంటి అవగాహన కూడా ఆయనకు లేదు. అలాంటి పర్సన్ని సెల్ఫీ వీడియో పెట్టి డైరెక్ట్ ఎదుర్కోలేక రాజకీయంగా దెబ్బతీయాలన్న కోణంతో సొంత శాంతయ్య గుండాలను తీసుకొచ్చి బేరిచ్చి నా భూమి కబ్జా చేస్తున్నాడు అని చెప్పి స్ప్రెడ్ చేశారు సార్. అధికారులందరికీ స్ప్రెడ్ చేశారు. సీఎం ఆఫీస్ ముందు నాకు ధర్నా నాకు అది కాకుంటే నాకేం సేవ చేయకుంటే నిరాహార దీక్ష చేస్తా అని చెప్తున్నాడు. ఇప్పుడు నాకు కూడా నేను చెప్తున్నాను, నేను పొజిషన్లోనే ఉన్నాను. నాకు కూడా ఇలాంటి అది కాకుంటే నేను కూడా అలాంటి పనే చేస్తాను. ఇప్పుడే ఇక్కడ టెంట్ వేసుకొని ఇక్కడే ఉంటాను, షెడ్ వేసుకొని. ఇప్పుడు నువ్వు ప్రభుత్వానికి, పోలీసు వారికి, రెవెన్యూ వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నావు? నా భూమి నాకు కావాలి సార్, నాకు న్యాయం చేయాలి. నేను ఇక్కడ పొజిషన్లో ఉన్నాను. అందరినీ సర్వే చేపియండి, హద్దులు చూడండి, సర్వే చేసి నాకు ఏడు ఉంటే అడిగండి, ఎక్కడికైనా పోండి, పోతాను. నేను ఇక్కడ కాదు పక్కన ఉంది అంటే కూడా అక్కడికి వెళ్తాను. ఎందుకంటే నాకు ఎవరైతే అమ్మిర్రో వాళ్ళు ఫస్ట్ ఓనర్ ఎవరైతే ఉన్నారో, ల్యాండ్ ఓనర్ ఎవరు ఉన్నారో వాళ్ళిద్దరూ కలిసి నాకు రాళ్ళు పాతిచ్చారు. అదే ప్లేస్లో నేను కూర్చున్నాను. ఇప్పుడు అది కాదు పోయి ఇంకో దగ్గర ఉంది అంటే ఆడి కూడా పోనని సిద్ధంగా ఉన్నా. దయచేసి కోరుతున్నా ప్రజలకు కానీ ప్రభుత్వానికి కానీ నాపై దయ ఉంచి నన్ను ఆదుకోవాలని కోరుతున్నాను. ఆ హద్దు ఆయనకు ఉంది, ఆయన హద్దు నాకు లేదు. ఇది వచ్చేసి ల్యాండ్ అక్విజిషన్, చించోలి రోడ్కు ల్యాండ్ అక్విజిషన్లో నాకు వచ్చిన ఫండ్ తారీఖు లిస్ట్ అండి. ఇది వచ్చేసి కోర్టు ఇంజెక్షన్ ఆర్డర్ అండి. తీసుకోండి సార్, తీసుకోండి. మెయిన్ ఇంజెక్షన్ ఆర్డర్. సారా ఏం చేస్తారా నాది నాకు ఇప్పించే బాధ్యత చేయండి. నాకు అన్ని ప్రూఫ్లు ఉన్నాయి, అన్ని ఎవిడెన్స్లో ఉన్నాయి నా దగ్గర.